శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ శతకకర్తలు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మనిషి సమాజంలో ఎలా మసలుకోవాలో తమ పద్యాల ద్వారా తెలియజేశారు. హితేన సైతం సాహిత్యం అన్నారు. తాను రాసినటువంటి రచనలు సమాజానికి హితాన్ని చేకూర్చాలి అనేది ప్రధాన ఉద్దేశం. అందుకే శతకకర్తలందరూ కూడా చక్కని పద్యాలు రాసి మనిషి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, దేశము పైన, జాతి పైన, జాతీయ చిహ్నం పైన, తల్లిదండ్రుల పట్ల, పుణ్య నదీ నదాల పట్ల ఎలాంటి ప్రేమ గౌరవాలు ఉండాలో తెలియజేశారు. పూర్వకాలంలో ఈనాడున్న సదుపాయాలు గ్రామాలలో లేవు. అందుకే ఎలాంటి గ్రామంలో నివసించాలి, నివసించకూడదు అని తెలియజేశారు. 16 సంవత్సరాల తర్వాత నా దగ్గర చదువుకున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఇంటికి వచ్చేసి వారు చేసేటటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తూ, మీ నోట పద్యాలు వినాలని ఉంది సార్, మళ్ళొకసారి చెప్పండి సార్ అని అడిగారు. వాళ్ళ అభిలాషను దృష్టిలో పెట్టుకొని బాల్య దశలో ఉన్న పిల్లలకు భావి జీవితంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని శతకకర్తలు తన పద్యాలలో తెలియజేశారు. జనని జన్మభూమి జనకుండు, జాతీయ కేతనంబు జాహ్నవీ తటంబు, పరమ పావనములు పంచజకారముల్, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఎంత గొప్పనైన పద్యం! ఈ పద్యాన్ని బాల్య దశలో పిల్లలకు తెలియజేయడం వల్ల గొప్పనైనటువంటి లక్షణం పిల్లలలో ఏర్పడుతుంది. జనని జన్మభూమి జనకుండు, జయకేతనము జాహ్నవీ తటంబు. వీటినే పంచజకారాలు అంటారు. జనని, జన్మభూమి, జనకుండు, జయకేతనము, జాహ్నవీ తటం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని, మనము పుట్టినటువంటి నేల, మన జన్మకు కారకుడైన తండ్రి, మన జాతీయ చిహ్నమైన మన పతాకాన్ని, గంగా నదిని, ఇవి పరమ పావనమైనటువంటివి అన్నాడు. అంతే కదా, మన జన్మకు కారకులైన తల్లిదండ్రులు పరమ పవిత్రులు. ఈనాడింత గొప్పవారిమైనామంటే మనము పుట్టినటువంటి నేల ప్రభావం, జాతి గర్వింపదగ్గ మన జాతీయ జెండా, స్వర్గంలో నుండి పుట్టినటువంటిదని చెబుతున్న గంగా నది. పిల్లలకు ఇలాంటి పద్యం చెప్పడం వల్ల తల్లిదండ్రుల మీద, పుట్టిన నేల మీద, దేశము, జాతి, జాతీయ చిహ్నం మీద, నదీ నదాల మీద ప్రేమ గౌరవాలు ఏర్పడతాయి. పూర్వకాలంలో వలసలు ఎక్కువగా ఉండేవి. బతుకు తెరువు కోసము తమ ఉన్న ఊర్లో జీవనోపాధి దొరకక వేరే గ్రామాలకు వెళ్ళిపోయేవారు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు, నేరున్ ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతి అన్నాడు. ఏ గ్రామంలో అయితే అప్పిచ్చువాడు వైద్యుడు, మనిషికి అవసరాలు ఏర్పడతాయి. తన దగ్గర లేనప్పుడు అవసరానికి అప్పిచ్చేటటువంటి వాడు వైద్యుడు. ఏదైనా రోగం వస్తే నయం చేయడానికి సహాయపడే డాక్టర్ గారు. ఎప్పుడును ఎడతెగక పారు ఏరున్, ఎప్పుడు కూడా ఎండనటువంటి నది. మానవ జీవితానికి అవసరమైనటువంటి ప్రధాన అవసరము నీరు. అందుకే ఎప్పుడు కూడా ఎండిపోనటువంటి నది కానీ, అది వాగు కానీ లేదా చెరువు కానీ ఊరు చివరిలో. ద్విజుడున్, మరి శుభము అశుభ కార్యాలు మన ఇంట్లో చేస్తూ ఉంటాం. ఆ కార్యాలు చేయడానికి అందుబాటులో బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకో. ఈ సదుపాయాలు లేనటువంటి ఊరిలో నివసించకు అని హెచ్చరించాడు. చూడండి ఎంత ముందు చూపు. సరే, ఈనాడు ప్రతి గ్రామంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి సదుపాయాలన్నీ ఉన్నాయి, కానీ నదులు, ఏరులు మాత్రం లేవు. రకరకాలుగా
ప్రభుత్వం నీళ్ళ వసతి కలిగిస్తూ ఉన్నారు. ఎంత జ్ఞానం ఉంది అందులో. అందుకే మీ పిల్లలకు తప్పనిసరిగా పద్యాలను వినిపించండి. శతక పద్యాలు, చిట్టి చిట్టి పద్యాలు వినిపించండి. వాళ్లకు నేర్పండి. వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ లోక జ్ఞానమే భావి జీవితంలో మంచి లక్షణాలు గల పౌరులుగా తీర్చిదిద్దబడతారు. తప్పనిసరిగా మీ పిల్లలకు శతక పద్యాలు నేర్పుతారని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.